దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, కొంతసేపు ప్రార్థన చేసుకోవాలి, ప్రభుతో గడపాలి అనే భక్తి ఉండేది. కానీ నీ భక్తి ఏమైపోయిందంటే ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోయినట్లుగా నీ భక్తి ఆవిరైపోయింది. ఈనాడు అనేకుల భక్తి ఇలాగే ఆవిరైపోతుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడే భక్తిని ఏమండి చూపిస్తున్నారు తప్ప బయటకు వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ భక్తి విధానం లేదు. భక్తి లేదండి. భక్తి ఏమైందంటే ఈనాడు అనేకులకు ఆవిరైపోయింది. ఒక మంచి భక్తిని చేయలేకపోతున్నారు. దేవుని కొరకైన ఆ ఆశ ఈనాడు లేదు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా హృదయము నీ కొరకు ఆశపడి తృష్ణ కోరుచున్నది, నీ కొరకు ఆశపడుతుంది అనేది ఒకప్పుడు భక్తి. కానీ ఇప్పుడు ఏదో ఇప్పుడు చేసే భక్తి ఏంటంటే ఏదో క్యాజువల్గా చేస్తున్నారు భక్తి అంతే. ఏదో రావాలి కాబట్టి మందిరానికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో నిలవాలి కాబట్టి నిలుస్తున్నారు, ఆరాధన దేవునికి ఏదో చేయాలి కాబట్టి ఆరాధన చేస్తున్నారు తప్ప భక్తితో విశ్వాసంతో, ఒకప్పుడు విశ్వాసంతో భక్తితో భయభక్తులతో చేసే ఆరాధన లేదు. మారిపోయిన పరిస్థితులన్నీ. ఒకప్పుడు దేవుని కొరకు నిలబడాలనే ఈ విధానాల్ని పోయినాయి. భక్తి ఏమైందంటే ఆవిరైపోయింది. అనేకుల హృదయాల్లో కూడా ఇలాగే ఉందండి. అనేకుల జీవితాల్లో భక్తి ఆవిరైపోతుంది. ఎంతకాలం చేస్తాంలేండి భక్తి, ఎంతకాలం చేస్తాంలే భక్తి అన్నట్లుగా ఒకరోజు భక్తి చేస్తారు, రెండో రోజు ఆ భక్తి ఏమవుతుందంటే ఆవిరైపోతుంది. ఒకరోజు చాలా నిష్టగా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చదువుకుంటారు. ఇక 4 రోజులు 5 రోజులు అలా జరుగుద్ది. తర్వాత మళ్ళీ వారానికి అది ఆవిరైపోద్ది ఆ భక్తి.